నారా చంద్రబాబు నాయుడు అందజేశారు. కృష్ణా జిల్లా మువ్వలు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం తాండలో అధికారులతో కలిసి టీడీపీ నేతలు పెన్షన్లు అందించారు. కర్నూలు నిర్మల్ నగర్లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత్రారెడ్డి పెన్షన్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించారని, ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్నామని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ఎగువగడ్డ కాలనీలో 12-13 వార్డులో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెన్షన్లు పంపిణీ చేశారు. రూపాయలు చేశారు. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది, అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించారు 85-86లో. నేను వస్తానే దాన్ని 75 రూపాయలు చేశాను 96-97లో. మళ్ళీ 2014కి వస్తే అది 200 ఉండేది. 200 నుంచి 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది 5 సంవత్సరాల్లో. మళ్ళా వచ్చిన ప్రభుత్వం 250, మళ్ళా అప్పుడప్పుడు ఒక 250, కడాన ఇంటికి పోయేటప్పుడు 3000 రూపాయలు చేసి ఇంటికి పోయారు. నేను వస్తానే ఒకే మాట హామీ ఇచ్చాను, మీకు మీ అందరికీ 3000, 4000 చేస్తారు, వికలాంగులది 3000-6000 రూపాయలు చేస్తాను. ఎవరైనా మరీ ఇంట్లో నడవలేకుండా బెడ్ మీదనే ఏం చదువుతున్నామా? 7th క్లాస్. అదిగో తరలి వస్తున్నారు.